హలో గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ చందు ఫ్రమ్ వైజాగ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవాలన్నమాట మనం. సో అదేంటంటే మన మాజీ ప్రైమ్ మినిస్టర్ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అయితే నిన్న రాత్రి చనిపోవడం జరిగింది. సో ఈ వీడియోలో ఆయన ఎలా చనిపోయారు అండ్ ఆయన కోసం కొంచెం టాపిక్స్ మనం అన్నది తెలుసుకోవాలి. ఫ్యూచర్ జనరేషన్స్ కోసం మనకి తెలియాలి కదా. సో ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఆయన కోసం ఎక్కువసేపు కాదు, వితిన్ 5 minutesలో మనం తెలుసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. అలాంటి పెద్దవాళ్ళ కోసం తెలుసుకోవాలి కదా మనం కూడా. సో ఈ వీడియోకి డీటెయిల్గా వెళ్తే, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు డిసెంబర్ 26న 2024 ఢిల్లీలో ఎయిమ్స్ హాస్పిటల్లో తుది శ్వాస విడిచారు ఫ్రెండ్స్. అంటే 26th ఆఫ్టర్ క్రిస్మస్ తర్వాత అనమాట. క్రిస్మస్ నెక్స్ట్ రోజు 26th నైట్ ఆయన చనిపోయారు. సో ఎలా చనిపోయారో మనం చూసుకుంటే, అనుకోకుండా ఆయనకి అన్కంఫర్ట్గా ఫీల్ అయ్యారనమాట. వెంటనే ఆయన హాస్పిటల్కి తీసుకెళ్తే సో డాక్టర్స్ అఫీషియల్స్ చెప్పారు, ఆయన్ని వెంటనే ట్రీట్మెంట్ కూడా ఇచ్చారనమాట. ట్రీట్మెంట్ ఇచ్చగానే డాక్టర్స్ చెప్పారు ఇంకా ఇట్స్ ఫైనల్ స్టేజ్. అతను చనిపోవడానికి మెయిన్ కారణం వచ్చేసి ఆయనకున్న హెల్త్ కండిషన్సే, ఆయనకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల ఆయన చనిపోయారని అఫీషియల్గా డాక్టర్స్ అయితే చెప్పారనమాట. సో ఆయన ఏజ్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి 92 అనమాట. అయితే ఏజ్ ఆఫ్ 92లో ఆయన చనిపోయారు. సో ఇట్స్ ఎ లాంగ్ రన్. ఈ జనరేషన్లో అప్పటి మనిషి కాబట్టి ఎంతవరకు ఉన్నారు. అదే మనలాంటి వాళ్ళం అయితే మ్యాక్స్ 60కే మనం ఈ రోజుల్లో ఎంత ఫ్రెండ్స్ 50 to 60 బతుకుతున్నారు అందరూ. సో మన్మోహన్ సింగ్ గారి డెత్ చూసుకుంటే ఇట్స్ ఎ న్యాచురల్ డెత్ అనమాట. ఆయనకి ఏజ్ పరంగా ఆరోగ్య సమస్యలు వచ్చి సో ఆరోగ్య సమస్యలతోనే ఆయన చనిపోయడం జరిగింది. సో ఇప్పుడు మనం మన్మోహన్ సింగ్ గారి క్యారెక్టర్ కోసం అండ్ వ్యక్తిగత గుణాలు అండ్ ఆయన అచీవ్మెంట్స్ కోసం కొంచెం తెలుసుకుందాం. సో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఒక సాధారణ జీవిత శైలి ఫ్రెండ్స్. మౌనంగా కనిపించే ఆయన ఆలోచనలో దేశానికి ఎప్పుడు కూడా ముందుకు నడిపించాలన్నది ఆయన ఇప్పుడు ఆలోచిస్తారు. ప్రజాసేవకు ఆయన చేసిన కృషి ఎప్పటికీ కూడా మనం మర్చిపోలేము. నిజంగా ఆయన మరణం దేశానికి ఒక తీరని లోటు, ఎస్పెషల్లీ ఫర్ ద కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి అండ్ కాంగ్రెస్ పార్టీకి మన్మోహన్ సింగ్ గారు ఒక రైట్ హ్యాండ్ టైప్ అనమాట. ఒక చాలా బలం ఆ పార్టీకి. సో అంత సీనియర్ నాయకుడిని కోల్పోవడం అన్నది నిజంగా పార్టీకి ఒక వన్ ఆఫ్ ద లాస్ అండ్ దేశానికి కూడా ఒక గొప్ప నాయకుడిగా మనకి కూడా ఒక లాస్. ఆయన ఒక అచీవ్మెంట్స్ చూసుకుంటే, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు భారతదేశ రాజకీయాల్లో ఒక కీలక నేత. 2004 నుండి 2014 వరకు ప్రధానమంత్రిగా పనిచేశారు అండ్ అలాగే 2019లో ఫైనాన్స్ మినిస్టర్గా కూడా పనిచేశారు. ఆర్థిక మంత్రిగా ఆయన తీసుకున్న డెసిషన్స్ అన్నీ కూడా ఒక ఇండియన్ ఎకనామీకి ఒక స్ట్రాంగెస్ట్ ఫౌండేషన్స్ అయ్యాయి ఫ్రెండ్స్. సో మన్మోహన్ సింగ్ గారు చనిపోయారని మన ఇండియన్ గవర్నమెంట్ ఒక 7 days పాటు సంతాపం ప్రకటించింది. మన్మోహన్ సింగ్ గారు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, అలాగే ఆయన చేసిన సేవలన్నీ కూడా మనందరికీ ఒక ఇన్స్పిరేషన్గా నిలిచిపోతాయి. మీ అభిప్రాయాలని అండ్ మీ కామెంట్స్ని ఇవి ఏమైనా సరే మీకు ఉంటే, మీ ఒపీనియన్ ఏమైనా చెప్పదలుచుకుంటే మన్మోహన్ సింగ్ గారికి వెంటనే కింద కామెంట్ సెక్షన్లో మీరు తప్పక చెప్పచ్చు. సో 5 minutes అన్నా నేను మ్యాక్సిమం 3 minutesలోనే కంప్లీట్ చేశాను. సో ఇలాంటి ట్రెండింగ్ టాపిక్స్ అన్నీ కూడా షార్ట్ అండ్ స్వీట్గా ఒక ఇన్ఫర్మేషన్ అన్నది మీ వరకు చేరాలని అండ్ ఒక మీకోసం డైలీ అప్డేటింగ్ ట్రెండింగ్ ఉన్న మీమ్స్ కానీ, లేకపోతే ట్రెండింగ్లో ఏం జరుగుతుంది, ఏ కరెంట్ అఫైర్స్ జరుగుతున్నాయి, ఇలాంటివన్నీ కూడా షార్ట్ అండ్ స్వీట్గా లెస్ దెన్ 4 minutesలో మన దాంట్లో లాంగ్ వీడియోస్ వస్తాయి. అండ్ డైలీ మినిమం ఆఫ్ 2 to 3 షార్ట్స్ అన్నవి అప్డేట్స్ కింద మీకు లైక్ ఫ్యామిలీ మీమ్స్ లాగా నేను వేస్తున్నాను. షార్ట్స్ చూస్తున్న వాళ్ళకి ఎక్కువ తెలుసు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, షార్ట్స్ని ఎక్కువ ఫాలో అవ్వండి. మీకు ఇన్స్టెంట్ అప్డేట్స్ డైలీ వస్తాయి అన్నమాట ఆల్ ఓవర్ ద వరల్డ్. అండ్ వైజాగ్ సంబంధించిన, నేను వైజాగ్ నుంచి కాబట్టి లోకల్ వైజాగ్ అప్డేట్స్ కూడా వస్తూ ఉంటాయి. సో అవి కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్ బాయ్.